కొన్ని సందర్భాల్లో పెళ్ళైన తర్వాత భార్య అత్తమామల దగ్గర ఉండడానికి ఇష్టపడదు. భర్తని వేరు కాపురం పెడదామని చెప్పో లేకపోతే ఈ ఊర్లోనే ఉండొద్దు వేరే ఊరికి వెళ్ళి బతుక్కుందాం ఇలా చెప్పే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఇలాంటి సందర్భాల్లో భర్తకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, లేకపోతే అత్తమామలకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, అలా అడిగే హక్కు భార్యకు ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా తప్పుడు నిర్ణయం బ్రహ్మ. ఏంటంటే ఇప్పుడు తన తల్లిదండ్రులు ఎంతైతే ఇంపార్టెంటో అత్తమామలు కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోవాలా. తల్లిదండ్రుల దగ్గర నుంచి భర్తను తీసుకొని బయటికి వెళ్ళిపోవటము, లేకపోతే అన్రీజనబుల్ గ్రౌండ్స్ తీసుకొని లేదు నాకు మీ అత్తమామలతో మీ తల్లిదండ్రులతో నాకు ఉండటం ఇష్టం లేదు, మీ తల్లిదండ్రులు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఏంటంటే ఇట్ క్లియర్లీ అది చాలా క్లియర్గా ఏంటంటే గ్రౌండ్ ఫర్ క్రుయాలిటీ. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఒక్కడే కొడుకుంటాడు ఫ్యామిలీలో, అత్తమామల్లో నువ్వు ఉండొద్దు అని చెప్పేసి భర్తను తీసుకొని వెళ్ళిపోతే అత్తమామల్ని ఎవరు చూసుకుంటారు? వృద్ధాప్యంలో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి ఎవరు ఉంటారు? ఇప్పుడు అట్లనే జరిగింది బ్రహ్మ. ఒకటి రీసెంట్గా నేను కేసు హ్యాండిల్ చేస్తున్నా. ఏంటంటే అత్తమామలు ఇద్దరు, ఈ అమ్మాయికి అత్తమామలు ఇద్దరు మట్టి పని చేసుకుంటారు. ఏదో రోడ్డు పక్కన చిన్న గుడిసేసుకొని ఉంటారు. ఈ అబ్బాయి ఏమో మెకానికల్ ఇంజనీర్ చేసిండు. చేసేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాక్టర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయిని బీటెక్ చదివించిండు, తర్వాత ఎంటెక్ చదివించిండు. చదివించిన తర్వాత అమ్మాయి ఏమంటుందంటే నీ తల్లిదండ్రులు మట్టి పని చేసుకునే వాళ్ళు, నేను మీ ఇంటికి రాను, మీ ఇంట్లో ఉండను నేను. భర్తను అక్కడి నుంచి ఫోర్స్ చేసేసి భర్తను నువ్వు వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నావు అని చెప్పేసి కంపెనీలో పోయి కంప్లైంట్ చేసింది. ఆ ట్రాక్టర్ కంపెనీలో కంప్లైంట్ చేస్తే ఈ ఆఖరికి ఫైనల్గా ఏంటంటే ఈ అబ్బాయి ఉద్యోగం పోయింది, ఈ అమ్మాయి అతనితో ఉండట్లేదు. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఈరోజు పరిస్థితి ఏంటంటే అబ్బాయి డైవర్స్ ఫైల్ చేసుకున్నాడు. ఏమంటాడంటే సార్ నేను ఎందుకు ఉండాలి ఆమెతోటి, నా తల్లిదండ్రుల్ని లెక్క చేయదు, నన్ను లెక్క చేయదు, నన్ను ఇన్సల్ట్ చేసేసి మమ్మల్ని ఇంతమందిని హ్యూమిలియేట్ చేసినప్పుడు నేను ఎందుకు ఆ అమ్మాయితో ఉండాలి? నాకు బోళ్ళు తోముకోవటం వచ్చు, వంట వండుకోవటం వచ్చు, ఇంటి పని చేసుకోవడం వచ్చు, మరి ఏం చేస్తావు బాబు, ఇప్పుడు ఏం చేసి బ్రతుకుతావు అంటే ఏమంటాడంటే నేను ఆటో కొనుక్కొని ఆటో నడుపుకొని బ్రతుకుతాను సార్, నేను నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏం లేదు అంటే అంత వెంజ్ఫుల్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏముంది బ్రహ్మ? ఇప్పుడు ఒకటి తల్లిదండ్రుల తర్వాత అత్తమామలే కదా, వాళ్ళు ఫర్ ఎవర్ అయితే బ్రతికుండరు కదా, అట్లాంటప్పుడు వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి బ్రతికితే అయిపోతుంది కదా. ఒకవేళ కాన్వర్ట్ సిచ్యుయేషన్ ఇంకా కాదు, ఇంకా నేను బ్రతకలేను అంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఏదో ఈమె ఫ్యాన్సీస్ కోసమో లేకపోతే ఈమె అంటే నేను లగ్జరీగా లావిష్గా బతకాలి, వాళ్ళు ఎందుకు నాకు ఒక బర్డన్, లేకపోతే నేను వాళ్ళను లుక్ ఆఫ్టర్ చేయాలి అనే ఒక దీంతో సెల్ఫిష్ మోటివ్ తోటి చేస్తే మాత్రం అది తప్పు. బట్ దట్స్ అ వెరీ క్లియర్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఆ గ్రౌండ్ తీసుకొని భర్త ఒకవేళ డైవర్స్ ఫైల్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా అంటా ఉంది, తల్లిదండ్రులను చూడొద్దనన్నా కూడా తల్లిదండ్రుల నుంచి వేరు కాపురం పెట్టాలన్నా లేకపోతే వేరేగా ఉండాలన్నా అంటే దట్స్ అ క్లియర్ కట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అండ్ ఆ గ్రౌండ్స్ తీసుకొని భర్త డైవర్స్ తీసుకుంటే కోర్టు కూడా నో అనటానికి ఛాన్స్ లేదు బ్రహ్మ. సో ఇది ఒక చాలా తప్పుడు నోషన్. అది దాని నుంచి బయటపడితే మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులు లాగానే అత్తమామలు కూడా అంతే ఇంపార్టెంట్. అత్తమామలు లేని భర్త ఎక్కడి నుంచి వచ్చినాడు అమ్మాయికి. సో దాని గురించి కూడా ఆలోచించాల్సిన టైం ఇది. సో డెఫినెట్లీ అది తప్పు అనేది మనం కూడా చెప్తే మంచిది. ఎస్. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తకి మామూలుగా భార్యకి భర్త ఇంట్లో ఉండే రక్షణలు ఎలా ఉంటాయి అర్జున్ గారు? రక్షణ ఎలాంటి రక్షణలు ఉంటాయి? రక్షణ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏదైనా కూడా తను కంప్లైంట్ చేసే రైట్ ఉంది బ్రహ్మ దానికి. ఈవెన్ అంటే భార్య పర్మిషన్ లేకుండా భార్య ఒంటి మీద చేయడానికి కూడా రైట్ లేదు. ఫోర్స్బుల్ సెక్స్ కానీ లేకపోతే ఫోర్స్బుల్ రిలేషన్షిప్ కోసం ట్రై చేయడం కూడా తప్పు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఒకవేళ తాను కాన్వర్ట్ సిచ్యుయేషన్లో నేను ఉండలేను, ఇంకా నాతో కాదు, లేకపోతే నా మీద ఫోర్స్ ఎక్కువ అవుతుంది, లేకపోతే నేను ఇంకా ఇది అన్బేరబుల్ ఉంది నాకు అన్నప్పుడు ఎనీ టైం ఆమె పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావచ్చు, లేకపోతే కోర్ట్ ఆఫ్ లాను అయినా అప్రోచ్ కావచ్చు. కానీ ఏంటంటే ఎంతవరకు తాను తీసుకుంటుంది లేకపోతే ఎంతవరకు జెన్యూన్గా ఉంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రహ్మ అది. సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి తనకి రక్షణ అనేది డెఫినెట్గా ఉంది. ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ప్లస్ అంటే వైలెన్స్ అంటే కొట్టడం తిట్టడం కూడా కాదు, సైలెన్స్ ఈజ్ ఆల్సో వైలెన్స్. సో ఫిజికల్ వైలెన్స్ లేకపోతే సెక్షువల్ వైలెన్స్ అని కాదు, బాడీ షేమింగ్ కూడా క్రూయాలిటీ కిందకే వస్తుంది. నువ్వు ఇట్లా లావు ఉన్నావు, లేకపోతే నువ్వు ఇంత లావు ఉన్నావు, నువ్వు సంసారానికి పనికిరావు, లేకపోతే నువ్వు నల్లగా ఉన్నావు, లేకపోతే నువ్వు ఇట్లున్నావు అని చెప్పేసి బాడీ షేమ్ చేసినా కూడా అది కూడా క్రూయాలిటీ కిందకే వస్తుంది. సో రక్షణ అనేది ఉంది, కానీ దాన్ని హౌ బెస్ట్ నువ్వు ఎంత మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నావు,
లేకపోతే హౌ బెస్ట్ యు ఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రహ్మ. అంటే ఏదో ఫాల్స్ కంప్లైంట్ వేసేసి లేకపోతే నేను నా భర్తను హ్యారేజ్ చేయాలా, లేకపోతే నా అత్తమామల్ని హ్యారేజ్ చేయాలా, ఆడబిడ్డల్ని ఆడపడుచుల్ని హ్యారేజ్ చేయాలని ఒకవేళ ఆ ఇంటెన్షన్ తోటి ఉంటే మాత్రం అది చాలా తప్పు. మిస్యూజ్ ఆఫ్ లా జరుగుతుంది. కానీ అది జరగకుండా దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీరు అన్నట్టు రక్షణ ఉంది, దానికి ఆల్టర్నేట్ రెమెడీ కూడా ఉంది. సో దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకోవటం అనేది మన దగ్గర మన విజ్ఞతకు సంబంధించింది. అది ఇందాక మీరు అన్నట్టు మీరు చెప్పినవన్నీ ఓన్లీ భార్యలకే వర్తిస్తాయా, లేకపోతే భర్తలకు కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే బ్రహ్మ, ఇక్కడ ఒక భర్త ఫైల్ చేయాలంటే ఓన్లీ 2 కేసెస్ ఫైల్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే, ఒకటి భార్య వెళ్ళిపోయింది అనుకోండి, భర్త కంపెనీ నుంచి వెళ్ళిపోతే కాపురానికి రమ్మనన్నా వేయాలి ఫస్ట్ థింగ్. ఇంకా ఒకవేళ కాపురానికి రమ్మని చెప్పేసి కోర్ట్ ఆఫ్ లాలో ఒకవేళ భర్త ఫేవర్లో ఆర్డర్ వచ్చినా కూడా అమ్మాయి నేను వెళ్ళను అంటే నో కోర్ట్ కెన్ ఫోర్స్ హిమ్. ఏ కోర్టు కూడా నువ్వు నీ భర్తతో ఉండు అని చెప్పేసి ఏ కోర్టు ఫోర్స్ చేయదు. లోవర్ కోర్టు నుంచి తీసుకుంటే సుప్రీం కోర్టు వరకు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ భర్త ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇక కాన్వర్ట్ సిచ్యుయేషన్లో ఫైల్ చేయాలి అంటే క్రుయల్టీ గ్రౌండ్ తీసుకొని డైవర్స్ ఫైల్ చేసుకోవటం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు భర్తకి. అదే ఒక అమ్మాయి ఫైల్ చేయాలంటే అమ్మాయి ఒక 4 to 5 కేసెస్ ఫైల్ చేయొచ్చు. ఏంటంటే, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, ఒక 498 కానీ, ఒక మెయింటెనెన్స్ కేసు కానీ, లేకపోతే కాపురానికి తీసుకెళ్ళమని కానీ, లేకపోతే డైవర్స్ కానీ అమ్మాయి ఫైల్ చేసుకోవచ్చు. అదే హస్బెండ్ వైపు వస్తే హీ కెన్ ఫైల్ ఓన్లీ 2 కేసెస్. వెరీ సాడ్ పార్ట్. సో ఈ రెండింటితోటే భర్త కాంప్రమైజ్ కావాలి, ఈ రెండింటితోటే ఇది కావాలి. ఒకవేళ నిజంగానే ఈ భార్య నిజంగానే వేధిస్తుంది, లేకపోతే భార్య సైడ్ నుంచి చాలా ఈయనకు ప్రెషర్ ఉంది, లేకపోతే చాలా హెరాస్మెంట్ నడుస్తుంది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా మన కంప్లైంట్ ఎవరు తీసుకోరు, మనల్ని ఎవరు ఎంటర్టైన్ చేయరు. ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా ప్రైవేట్ కంప్లైంట్ తోటి కూడా పెద్దగా జరిగే మేల్ అంటూ ఏముండదు. ఏంటంటే మన విమెన్ సెంట్రిక్ లాస్ ఉన్నాయి కాబట్టి అంత ఏమి గొప్పగా భర్తకి ఏమి ప్రొటెక్షన్ అంతా ఏమీ లేదు. కానీ ఒకవేళ నిజంగానే కావాలి, లేకపోతే నిజంగానే చేసుకోవాలంటే ఇంకా త్రూ కోర్ట్ ఆఫ్ లా ప్రైవేట్ కేసు వేసుకోవాలి, ప్రైవేట్ కేసు త్రూ రావాల్సిందే తప్ప ఇంకా వేరే అదర్ ఆల్టర్నేటివ్ అయితే ఏం లేదు భర్తకి యాజ్ ఆన్ డేట్. అంటే దెర్ ఇస్ నో ఈక్వాలిటీ అంటారు. ఇప్పుడు ఈక్వాలిటీ అనేది దీంట్లో అయితే లేదు. ఈక్వాలిటీ అనే వాళ్ళు మనం మెయిన్ రీజన్ గా తెచ్చి చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే బ్రహ్మ, ఇప్పుడు అనేది ఏంటంటే విమెన్కి ఎట్లయితే 498A మీరు లా చేశారో, ఎనాక్ట్ చేశారో, అట్లనే మెన్ ప్రొటెక్షన్ కొరకు కూడా మీరు లాస్ తీసుకురావాలని చెప్పేసి చాలా మెన్ రైట్స్ కోసం ఫైట్ చేసే ఆర్గనైజేషన్స్ ఫైట్ చేస్తూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దేర్ షుడ్ బి జెండర్ ఈక్వల్ లాస్. విమెన్కి ఏదైతే లాస్ ఉన్నాయో మెన్ కూడా అదే లాస్ కావాలంటున్నారు. విమెన్ ఎట్లయితే ట్రీట్ చేస్తున్నారో మెన్ కూడా అట్లనే ట్రీట్ చేయాలంటున్నారు. ఇప్పుడు అతుల్ సుభాష్దే బెస్ట్ కేసు బ్రహ్మ మనకి. అతుల్ సుభాష్ ఎనాక్ట్మెంట్ అని చెప్పేసి ఒక దానికోసం డిమాండ్ చేస్తున్నారు. దానికోసము చాలామంది సోషల్ యాక్టివిస్టులు దాని మీద వర్క్ చేస్తున్నారు. ఏంటంటే అతుల్ సుభాష్ ఏదైతే డిమాండ్ చేసినాడో ఆ డిమాండ్స్ని మొత్తం ఎనాక్ట్ చేయాలి. ఆ డిమాండ్స్ని మెన్ కొరకు, ఎస్పెషల్లీ దాన్ని మెన్ కొరకే మీరు ఇచ్చేయాలి, మన ఎనాక్ట్ చేయాలి అని చెప్పేసి దాని మీద ఒక డిమాండ్, సీరియస్ డిమాండ్ నడుస్తూ ఉంది. అంటే హౌ ఫార్ అది ఫ్రూట్ఫుల్ అవుతుంది, లేకపోతే ఎంత ఫ్రూట్ఫుల్ ఉంటుంది అనేది తెలియదు. చాలా అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మన భార్య బాధితుల సంఘం అని 1-2 సంఘాలు ఉన్నాయి. కొన్ని ప్రొటెస్టులు నడుస్తూ ఉన్నాయి చండీగఢ్, పంజాబ్లో. కానీ అంత తొందరగా జరిగేది కాదు. బట్ లెట్స్ హోప్ ఫర్ అ బెటర్ డే. ఎస్ అడ్విన్ గారు, మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు కడప నుంచి మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్, మీ బీఆర్కే న్యూస్కు ధన్యవాదాలు. ఎందుకంటే అనేక విషయాల మీద ప్రజలకు అనేక అవేర్నెస్ విధానంలో మీరు ఒక మంచి విధానం తీసుకొచ్చారు. అయితే మేమేమంటున్నామంటే ఇందరితో పాటు రైతుల విషయం కూడా కొంత తీసుకోండి. ఏమిటి అంటే రైతులకు 100 కోట్లు, ఒక కడప ఆంధ్రప్రదేశ్ లోనే కొన్ని 100 కోట్లు ఇన్సూరెన్స్ బీమా కంపెనీ నుంచి రావాల్సిన 2002 నుంచి 1000 కోట్లు ఉన్నాయి. కానీ ఇలాంటివి ఏమి పలకటం లేదు. ప్రభుత్వము పలకదు, బీమా సంస్థలు డబ్బు తీసుకునేవి పలకవు. బీమా సంస్థలు ప్రభుత్వం చెల్లించలేదు డబ్బు అంటాయి. ఇటువంటి పరిస్థితులలో మేము ప్రభుత్వాన్ని, కంపెనీని ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తీసేటటువంటి సిసి ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే పంట పొలాలలో తీసేటటువంటి ఎక్స్పెరిమెంట్ తీసిన తర్వాత అది ప్రభుత్వానికి తప్ప ప్రజలకు తెలియపరచరు. ప్రజలకు మాకు నష్టం వచ్చిందని తెలుసు. 2002 అంటే ప్రభుత్వ ఉద్యోగస్తునికి 1వ తేదీ జీతం వేయకపోతే బాధపడేటటువంటి ఈ వ్యవస్థల్లో
మేం పెట్టుబడి పెట్టి మేం డబ్బులు పోగొట్టుకొని మేము ఇన్సూరెన్స్ కట్టుకుంటే మాకు రాకపోతే మేమేం చేయాలి? ఇలాంటివి కూడా కొన్ని ఒకసారి అవేర్నెస్ కోసం ఒక ఫోనింగ్ ప్రోగ్రామ్ ఇట్లాంటి పెడితే రైతులకు కూడా కొంత సూచన, అంటే ఫోన్ చేయకపోయినప్పటికీ రైతులు ఎలా కోర్టులకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని తెలియపరచాలని మీ ద్వారా కోరుకుంటున్నాం లాయర్ గారిని కూడా. ధన్యవాదాలండి మాధవరెడ్డి గారు. తప్పకుండా